సో మరి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్స్ కొనడం బెటరా? ఓపెన్ ప్లాట్స్ కొనడం బెటరా? ఏమంటారు మీరు? నేను ఓపెన్ ప్లాట్‌లో ఉన్నానని కాదు. హ్మ్. 100% నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, ఇక్కడ నేను మీతోని మాట్లాడడానికి ముఖ్య కారణం ఏందంటే, అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో కొంటే ఏం నష్టపోతారో అనేది ఫస్ట్ తెలుసుకుందాం. హ్మ్. ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఫర్ సపోజ్ ఇప్పుడు హ్మ్. హైదరాబాద్ సిటీలో మీరు అంటే ఏ ప్రైమ్ లొకేషన్‌లోకెళ్ళి మీరు ఫ్లాట్స్ కొన్నా హ్మ్. మినిమమ్ 1,00,00,000 అవును. మినిమమ్ 1,00,00,000 యేసుకుందాం. హ్మ్. దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఇక్కడ మిడిల్ క్లాస్‌లోనే ఉండిపోవడానికి మేజర్ రోల్ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కల్చర్. ఓకే. యాహ్! హ్మ్. డెఫినెట్‌లీ. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 1,00,00,000 అంటే దీంట్లో మనవి 1,00,00,000 ఆయన మొత్తం క్యాష్ కడతాడా? నో. లోన్‌కెళ్తాడు. లోన్‌కెళ్తారు. అవును. మినిమమ్ ఒక 30% అంటే ఒక 1,00,00,000లో 30% అంటే ఒక 30,00,000 రూపీస్. హ్మ్. హ్మ్. 30,00,000 రూపీస్ తన హార్డ్ ఎర్న్డ్ మనీ. హ్మ్. తను ఇక్కడ అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత తను జాబ్‌లోనో ఎక్కడనో ఒక దగ్గర వచ్చిన ఏవైతే మనకి సేవింగ్స్ ఉంటాయో హ్మ్. వాటిని ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి అపార్ట్మెంట్‌లో ఒక 70,00,000 రూపాయలు లోన్ తీసేసుకొని